మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రాముఖ్యముగా ఈ శిల్వ ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒక ప్రత్యేకమైన అంశంతో మీ మధ్యలోనికి రావటం జరుగుతూ ఉన్నది. ఈ శిల్లారా, మరి ప్రాముఖ్యముగాను ఆయనతో గడిపే శక్తి బలము ఏ రీతిగా మనకి రావాలంటే దేవుని వాక్యం చేత, ఆయన శక్తివంతమైన వాక్యం చేత మనం మరింతగా దేవునికి దగ్గరగా నివసించే వారిగా ఉండాలి. అలాగే దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. ఒక పాపి పరిశుద్ధినిగా చేయుటకు దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యం మూలంగా తిరిగి జన్మించే వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా యథార్థంగాను, విశ్వాసముతోనూ, నమ్మకముతోనూ, నిరీక్షణతోనూ, వినయముతోనూ, భయభక్తులతోనూ ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించే వారిగా ఉండాలి. అదే దేవుని వాక్యంలో అంత శక్తివంతమైన దేవుని వాక్యం మనకు తోడుగా ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము సదాకాలము నిలిచి ఉండునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూసి ఉన్నట్లయితే, ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కన్ను. దేవుని వాక్యము విత్తనము వలె మండుచు హృదయంలో పడి ఫలించే విధంగా ఉండాలి. ఆయన తొలి పంటగా మనమందరం ఉంటూ ఉన్నాం. అలాగే కాకుండా ఆయన సంకల్ప ప్రకారము, తన సత్యవాక్యం ప్రకారం ద్వారా మరింతగా నూతనంగా జన్మ కలుగుతూ ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. అలాగే చూసి ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, పరిశుద్ధపరచుటకు దేవుని వాక్యమును శక్తి ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉండుడి. అక్కడ తెలియజేస్తూ ఉన్నట్లే, ఎవరైతే దేవుని యందు జీవించకుండా ఉంటారో అట్టి వారిని పెరికి వేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చేత కట్టబడే రీతిగా మనము జీవించేవారిగా ఉండాలి. అనేక బాధలు, అనేక శ్రమలలో, అనేక సమస్యల్లో, అనేక మన స్థితిగతుల్లో, అనారోగ్య పరిస్థితుల్లోని, నిందల్లోని, ఇరుకులు ఇబ్బందుల్లోని, అపవాది చేత శోధింపబడుచున్న సమయంలోని దేవుని వాక్యం చాలా శక్తివంతముగాను, అలాగే కాకుండా ఆయన వాక్యము చాలా సంతోషాన్ని ఇస్తుందని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు సెలవిచ్చినట్లుగా దావీదు రాసిన సంకీర్తన 119వ సంకీర్తన 111వ వచనంలో చూసినట్లయితే, నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్యము స్వాస్థ్యమని భావించుచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము మనకెంతో సంతోషకరంగా ఉంటూ ఉన్నది. అలాగే కాకుండా నిత్యము స్వాస్థ్యమని భావించుచూ ఉన్నాను. ఒక వారసత్వముగా లభిస్తూ ఉంటూ ఉన్నది దేవుని వాక్యం మనకు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు ఏమిటంటే, కానాని దేశమును నీకు ఇస్తానని యెహోషువ భక్తుడి ద్వారా సెలవిచ్చినట్టు 1:6 వచనంలోని, నేను ఎన్నడూ విడవని విడబాయను, ధైర్యంగా ఉండునని దేవుని వాక్యములో సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిత్యము మనకు స్వాస్థ్యముగా ఉంటూ ఉన్నది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యం చేత సంతోషముగా జీవించే బిడ్డలుగా ఉండాలి. అలాగే చూసినట్లయితే దావీదు మహాభక్తుడు సెలవిచ్చినట్లు 19వ సంకీర్తన 7వ చరణంలో చూసినట్లయితే, ఆ దేవుని వాక్యము చేత జ్ఞానవంతులుగా చేయుటకు దేవుని వాక్యమే చాలా శక్తివంతమైనదని దేవుని వాక్యంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయని. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించినని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. యథార్థతమైనది, లోపము లేనిది, ప్రాణము
అనగా అది ఆత్మలోని జీవమును తెస్తూ ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధిహీనులు అనగా మందమతులుగా ఉన్న వారికి మరింత జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ఆయన వాక్యం చేత కట్టబడాలి నీ హృదయము సంతోషముగా ఉండాలి. మరి ప్రాముఖ్యముగా ఈ శిలువ ధ్యానాలలో నువ్వు మరింతగా దేవునికి దగ్గరగా నివసించే రీతిగా ఉండాలి. అనేక శ్రమలు, అపవాది శోధనలు, మనుషుల క్రియలు నీకు వస్తూ ఉన్నప్పుడు ఆయన వాక్యము నువ్వు చదువుకునే బిడ్డగా ఉండాలి. ఆయన వాక్యము దినమిల్లా ధ్యానించే బిడ్డలుగా మీరు జీవించాలి. అందుకే భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమిటంటే, దేవుని వాక్యము వలనే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము వస్తుంది, విశ్వాసము నిత్య జీవమునకు నడిపిస్తుందని దేవుని వాక్యం ద్వారా పలుకుతూ ఉన్నారు. అలాగే దేవుని వాక్యము ద్వారా అపవాదిని సహితము జయించే శక్తి మనకు కలుగుతూ ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో ఏమి సెలవిస్తూ ఉన్నదంటే, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారు ఎరుగుచున్నారు గనక మీకు రాయిచున్నారు. యవనులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టిని జయించిందరు కనుక మీకు రాయిచున్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యంగా ఇక్కడ ఒక చక్కటైన అంశమును మీకు తెలియజేస్తూ ఉన్నది ఏమిటంటే, ఈ శ్రమల ధ్యానాల్లో మరింతగా యవన బిడ్డలు లోకమునకు అలాగే అపవాది చిక్కులో బంధింపబడిన రీతిగా ఉంటారు. దేవుని వాక్యం అయితే ఏమి సెలవిస్తూ ఉన్నదంటే, దుష్టిని సహితము జయించే శక్తి నీకు కలుగుతూ ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అనగా సైతాన్ని సహితము జయించే శక్తి యవన బిడ్డలకు కలిగి ఉంటుంది. వారి ఆధ్యాత్మిక జీవితం మరింత బలపడాలన్నా కూడా దేవుని వాక్యము ద్వారా సెలవిచ్చినట్లు దుష్టిని సహితము జయించే భాగ్యము మీకు ఉన్నది. కాబట్టి యవన బిడ్డలారా దయచేసి గమనించండి, నీ యవనంలో దేవుని కార్యాన్ని మోయడానికి సిద్ధపడుము. ఈ శ్రమలలో మరి ప్రాముఖ్యముగా ఆయనకు లోబడి జీవించుము. వాక్యమును ధ్యానించండి. ప్రతిదినము ఆయనకు లోబడి జీవించేవారిగా, కుటుంబముగా, సంఘముగా మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదింపబడను గాక. మేము చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములైన ప్రభా. అయా నీ వాక్యము చేత ఇదిగోనైనా మా హృదయములు కట్టండి తండ్రి. అయా నీ వాక్యము చేత మమ్మల్ని సంతోషపరచండి తండ్రి. అయా నీ వాక్యము చేత అపవాదిని సహితము జయించే శక్తిని, బలమును తండ్రి అనేకులకు దయచేయమని తండ్రి. నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే తోడుగా ఉండమని మా ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి.